మీ వ్రతం ప్రసాదం రెసిపీ ఎపిసోడ్ 5 చింతపండు పులిహోర కోసం చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. అలానే రైస్ని ఉడికించి చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పులుసు కోసం 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకొని పొడి చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసుని వేసుకొని పసుపు, ఉప్పు వేసేసుకొని చింతపండు పులుసు కొంచెం దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. బాగా మూత పెట్టి ఇలా ఉడికించిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొడిని వేసుకొని కొంచెం బెల్లం వేసుకొని దగ్గర పడేంత వరకు పులుసు ఉడికించుకోవాలి. బాగా ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి. పోపు కోసం ఆయిల్ వేసుకొని పల్లీలు, మినప్పప్పు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చిని వేసుకొని రెడీ చేసి పెట్టుకున్న రైస్లోకి పులుసుని పోపుని వేసి బాగా మిక్స్ చేసుకోవడం. అంతే, రెడీ అయిపోయింది వరలక్ష్మి వ్రతం ప్రసాదం చింతపండు పులిహోర.